Finally, Panda Village! Just now reached Chimelong. డైలీ రొటీన్ ఇన్ చైనా. పొద్దున లేసామా, మన వాండా ప్లాజాకి వచ్చామా, మెక్డానల్డ్స్లో బర్గర్ తిన్నామా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. నేను 3 to 4 days అవుతుంది ప్రతిరోజు ఈ మెక్డానల్డ్స్కి రావడం అండ్ ఈ మాల్ విజిట్ చేయడం. వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు, ఈవెన్ మెట్రోలో కూడా నేను ట్రావెల్ చేసినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఫోన్లోనే ఉంటారు. ఒకసారి మీకు చూపిస్తా. షీఈస్ యూజింగ్ ఫోన్, షీఈస్ యూజింగ్ ఫోన్, ఈజ్ యూజింగ్ ఫోన్, ఫోన్ ఫోన్. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు, వచ్చి గంట అవుతుంది. ఫోన్ అక్కడ లాస్ట్లో దే యూజింగ్ ఫోన్, ఇక్కడ ఫోన్ అక్కడ లాస్ట్ కార్నర్ అయితే ప్రతి ఒక్కడు ఫోనే. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ప్రతి ఒక్కడు కూడా ఫోన్లోనే ఉన్నాడు. దీని వెనకాల రీజన్ చెప్తాను. సో చూసారు కదా, మెక్డానల్డ్స్లో అందరు ఫోన్ యూజ్ చేస్తున్నారు అండ్ మెట్రోస్లో కూడా చాలా మంది ఫోన్ యూజ్ చేస్తున్నారు. సో వరల్డ్లో ఏదైనా కంట్రీ ఎక్కువ ఫోన్ అడిక్షన్ ఉంది అంటే అది చైనానే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు ఎక్కడైతే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారో అక్కడే ఫోన్ యూజ్ చేస్తున్నారు. అంటే తినేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, ఈ 2 కేసెస్లో వీళ్ళు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అండ్ వర్క్ చేసేటప్పుడు చాలా ఫోకస్గా ఉంటున్నారు అనమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే దానికి ఎడిక్ట్ అయిపోకుండా ఎక్కడైతే టైం వేస్ట్ అవుతుందో దాన్ని ప్రొడక్టివ్గా ఫోన్ యూజ్ చేసి వాళ్ళు కాంటెంట్ని కన్స్యూమ్ చేయడం, గేమ్స్ ఆడడం. లాట్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి తెలుసా. ఎందుకు అంటే రిఫ్రెష్ అవుతున్నారు. ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఒక గేమ్ పెట్టుకుంటారు, దాన్ని ఆడతారు, రిఫ్రెష్ అవుతారు, మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్. తినేటప్పుడు ఏదో పాట వింటారు, అది ఇది చూస్తారు, మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్. సో వీళ్ళు ఫోన్ యూజేజ్ కూడా చాలా స్ట్రాటజికల్గా ఉంది. అండ్ ఇది జనరలైజ్ థింగ్ కాదు, నేను అబ్జర్వ్ చేసిన థింగ్. స్క్రాప్ బ్యాచ్ కూడా ఉంటారు 24/7 ఫోన్ యూజ్ చేసేవాళ్ళు. బట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇది చైనాలో యూనివర్సిటీ ప్లస్ హాస్పిటల్ అనమాట. గాంగ్జూలో కొంచెం పెద్ద హాస్పిటల్. సో ఒకసారి విజిట్ చేస్తున్నాం హాస్పిటల్. ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఈ థింగ్స్ ఎలా ఉంటాయి నేర్చుకోవడానికి. లెట్స్ గో అండ్ సీ. సో ఇవన్నీ కూడా రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకునే మెషిన్స్ అంట. ఇప్పుడే అడిగాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా రిపోర్ట్స్. ఇప్పుడు మనం స్కానింగ్కి వీటికి దేనికి ఒక దానికి రిపోర్ట్స్ ఇస్తాం కదా. ఓకే, డాక్టర్ కాల్ చేయకుండా, అవసరం లేకుండా మనం డైరెక్ట్గా వచ్చేసి మన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే మన రిపోర్ట్స్ అన్ని స్కాన్ అయ్యి వచ్చేస్తాయి. అండ్ చిన్న థింగ్స్లో వీళ్ళు ఇచ్చే డీటెయిల్స్ కానివ్వండి, అక్కడ కవర్స్ తీసుకోవడం కానివ్వండి, బాక్సెస్, అంటే చిన్న జబ్బు వచ్చినా సరే మొత్తం సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తున్నారు. సో దట్ అది మళ్ళీ రాకుండా మీరు అవైలబుల్ మెడిసిన్స్ ఉండడం. ఒకవేళ వచ్చింది ఒక 4 రోజులు తగ్గిపోయింది, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వచ్చింది మెడిసిన్స్ మళ్ళీ రాకుండా, టేక్ ద సెట్ ఆఫ్ మెడిసిన్, ఒక బాక్స్ తీసుకోండి, అది మీ దగ్గర ఉంచుకోండి. 4-5 months వరకు ఇంకా రాకండి, జాగ్రత్త పడండి. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, సీరియస్లీ వేరే లెవెల్ ఉంది, సీరియస్లీ. హాయ్ చిటి, స్పీడ్ 1 terabyte, మెమరీ 1 GB. బాయ్ రా చిట్టిగా. గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. ఈరోజు చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దానికన్నా ముందు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఒక్కరోజైనా హోటల్లో చేద్దాం. సో పైకి వెళ్ళి మంచి ఫ్రైడ్ రైస్ చెప్పి తినేసి లెట్స్ గో. ఫుడ్, మన ఫుడ్ తింటున్నాను బాధపడకండి. ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా మొత్తం చైనీస్ ఫుడ్ అంతా తినేస్తా ఈ ట్రిప్లోనే. బొద్దింకలు, తేళ్ళు అవన్నీ కూడా తింటా. ఓకే, దగ్గర టూత్ పిక్ ఇస్తారు, బట్ ఇక్కడ డెంటల్ ఫ్లాస్ స్టిక్. సో ఇది పళ్ళ మధ్య నుంచి ఇట్లా క్లీన్ చేసుకోవడానికి, అండ్ ఇది ఏమన్నా ఉంటే తీయడానికి. ఇది 4-star హోటల్, బట్ ఈవెన్ దో మంచిగా ఉన్నాయి, కొంచెం కొత్తగా ఉందని చూపించారు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు సీ పాండాస్, కుంగ్-ఫు పాండా. సో అవి చూడడానికి వెళ్తున్నాం అనమాట. అవి ఎందుకు స్పెషలో మీకు చెప్తా. అండ్ దాని వెనకాల ఒక చిన్న థింగ్ ఉన్నాయి. అవి అసలు ఇప్పటి వరకు ఉండాల్సిన స్పీషీసే కాదు, వాటిని కాపాడుతున్నారు. సో దాని వెనకాల స్టోరీ కూడా చెప్తా. లెట్స్ గో. సో ట్యాక్సీస్లో అంటే మన సీట్కి ఫ్యాన్ వేసాడు అనమాట, చల్లగా ఉంది. దీనికి మసాజ్ చైర్ ఇంక్లూడెడ్. జస్ట్ ఇంత తక్కువ రూపాయలకి మసాజ్ చైర్ ఇంక్లూడెడ్. ఒకవేళ మసాజ్ చేయించుకోవాలి అనుకుంటే అక్కడ క్లిక్ చేస్తే మొత్తం మసాజ్ చేస్తుంది. ఫ్యాన్, అన్ని థింగ్స్ ఉన్నాయి ట్యాక్సీలో. దట్స్ వాట్ ఎగ్జైటెడ్. నేను చైనా వచ్చినప్పుడు, అరే ఇక్కడ టాప్ వ్యూ నుంచి చూపిస్తున్నారు 3D యానిమేషన్ అంటే ఉంటాయి, పెద్ద కార్స్లో ఉంటాయి. కాకపోతే ట్యాక్సీస్లో కూడా ఆ ఫీచర్స్ ఉండడం అనేది సమ్ వాట్ కొంచెం ఎగ్జైట్ చేస్తుంది. జస్ట్ నౌ రీచ్డ్ చైమ్లాంగ్ రిసార్ట్. బేసిక్గా మన దగ్గర జూస్ ఉంటాయి చూసారా, అలానే
సో స్పెషల్గా వచ్చింది దేనికోసం రా అంటే పాండాస్ కోసం. లెట్స్ గో అండ్ సీ మన పాండాలు ఎక్కడున్నాయో. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఏవి కూడా బార్డర్స్ లేవు. అంటే యానిమల్కి మనకి మధ్యన ఎలాంటి థింగ్ లేదనమాట. అంటే ఏదో బొక్కలో నుంచి చూడటమో లేకపోతే ఒక గేట్ కట్టేయడము. ఇట్స్ లైక్ మొత్తం ఓపెన్ ఉంది. వాటిని ట్రైన్ చేశారో మరి ఏం చేశారో తెలియదు. కానీ యూ జస్ట్ సీ చూడండి, ఇప్పుడు మా దానికి అసలు ఏం లేదు. ఓన్లీ లయన్స్ కొంచెం హార్మ్ చేసే యానిమల్స్కి మాత్రమే కట్టారు. మిగతా అన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి. 在时空穿梭的过程中，我发现一个大秘密。原来，在侏罗纪时期，恐龙曾经聚居在这一带地区。ఇది క్యాపిబరా అనమాట. వన్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్లెస్ట్ యానిమల్. ప్రతి యానిమల్తో అది ఫ్రెండ్ అవుతుంది. దిస్ వన్. పాము గుడ్లు, పాము యొక్క స్కెలిటన్. అంటే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే లర్నింగ్. పాముల్ని మనం పూజ చేస్తాము, దేవుళ్ళ భావిస్తాము అని చెప్పేసి అక్కడ రాసింది. సో ఎవరెవరైతే చిన్నపిల్లలు వస్తారో వాళ్ళు నేర్చుకుంటారు. ఇవి ఎగ్స్, అవి విడిచేసిన కుబుసం. సో వాళ్ళందరూ నేర్చుకుంటారు. అండ్ యూ సీ దిస్ ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. అసలు ఏంటిది, ఎలా తింటుంది, దాని పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా దాని డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంతా కూడా ఉంది. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ పాములన్నీ కూడా పడిపోయినాయి. అంటే ఇట్లా పడుకుంటున్నాయి. యానిమల్స్ ఏవైతే బాగా యాక్టివ్ గా లేవో, ఇప్పుడు డైనోసార్స్ లేవు. కాకపోతే వాళ్ళు గ్రాఫికల్ గా కాదు, వాళ్ళు అవేమంటారు ఆర్ట్ పీసెస్ లాగా చేసి వాటికి మూమెంట్స్ ఇచ్చి వెనకాల సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి సౌండ్ డిజైనింగ్ చేసి ఆ థ్రిల్ మూమెంట్ ని తీసుకొస్తున్నారు అనమాట. సో నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలే డైనోసార్స్. అవి ఫొటోస్ లో చూసుంటాను కానీ డైనోసార్ యొక్క ప్రతి ఒక్క స్పీషీని వీళ్ళు రిప్లికేట్ చేశారు. అండ్ అట్లనే పాములన్నీ కూడా పడుకొని ఉన్నాయి. అంటే అంత ఎక్సైటింగ్ ఉండరు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు పాములు అంటే ఎంత థ్రిల్ ఫీల్ అవుతారు, జప్మని వచ్చేటట్టు ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఆ పాముల్ని చూసి డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ వాటిని ఆర్ట్ పీసెస్ లాగా చేసి మూమెంట్స్ ఇచ్చి ఆ థ్రిల్ ఫీల్ ని తీసుకొస్తున్నారు అనమాట. వెరీ నైస్ అండ్ చాలా బాగుంది. సో ఇవి కోలాస్ పడుకున్నాయి. ఫైనలీ పాండా విలేజ్.
ఇప్పుడు ఒక చిన్న జ్ఞాన గులిక, అదేంటి అంటే పాండాస్ ఆర్ ద మోస్ట్ డంబెస్ట్ యానిమల్స్. అంటే వీటికి తెలివి ఉండదు అనమాట, బుర్ర ఉండదు. సో ఇప్పుడు డార్విన్స్ థియరీ ప్రకారం డార్విన్ ఏమంటాడు అంటే ఏదైతే అడాప్టబుల్ అవుతుందో అదే లాంగ్ రన్ లో సస్టైన్ అవుతుంది అని. బట్ పాండాస్ కి బుర్రే ఉండదు, ఏం తినాలి, ఏం చేయాలి, ఎట్లా బతకాలి, ఇవేం ఉండదు అనమాట. ఇవి ఎప్పుడో చచ్చిపోయే స్పీషీస్. కాకపోతే మనోళ్ళు వీటిని కొంచెం అలా జాగ్రత్త పరిచి ఇలా కాపాడుతూ ఉన్నారనమాట. ఇవి ఎప్పుడో చచ్చిపోవాలి. ఇవి ఒకవేళ వేరే జంగల్ మంగల్లో ఉండుంటే ఏదో ఒక యానిమల్ వచ్చేసి వేసుకొని పోతుంది, లేకపోతే వీటికి ఈటే చచ్చిపోతాయి. పై నుంచి పడి, కింద నుంచి పడి, పై చెట్టు ఎక్కి. అంటే వీటికి డేంజర్ తెలియదు అనమాట. ఎంత చెట్టు పైకి ఎక్కేస్తాయి, ఆ కొమ్మ వీక్ ఉందా లేకపోతే ఆ కొమ్మ ఊగుతుందా అదేం తెలీదు. పై నుంచి పడి ఇవే ఫ్రాక్చర్ చేసుకుంటాయి, కింద నుంచి పడి ఇవే ఫ్రాక్చర్ చేసుకుంటాయి. పెయిన్ గీన అది ఏమో తెలియచావదనమాట. నా కొడుకులు ఏమైనా ఉన్నాయంటే పాండాస్. సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కుంఫు పాండా 1, 2, 3, 4 ఈ సిరీస్ అనమాట. సో చాలా ఇష్టం నాకు పాండాస్, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు కుంఫు పాండాలో కూడా మీకు హైలైట్ చేసేది ఏంటి అంటే ఇంత డంబెస్ట్ పాండా కూడా కాపాడుతుంది ప్రజలను అందరినీ, కింగ్ అవుతుంది అన్న పాయింట్ లో చిన్న మోటివేషన్ లాగా చేస్తారనమాట ఆ మూవీలో. చాలా బాగున్నాయి పాండాస్. ఒక డ్రీమ్ నెరవేరింది, ఒక బకెట్ లిస్ట్ లో డ్రీమ్ నెరవేరింది పాండాస్ చూడడం. సో మీకు జీవితంలో ఏం చేత కాలేదు అనుకోండి, ఏది వర్కౌట్ కాలేదు అనుకోండి, పాండాని ఇన్స్పిరేషన్ తీసుకోండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. చిన్న పిల్ల చూడండి, ఆమె దగ్గర కూడా వాచ్ ఉంది, కిడ్స్ వాచ్. ఆమె కూడా ఫొటోస్ తీస్తుంది, చిన్నప్పటి నుంచే టెక్నాలజీ నేర్చుకుంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక చిన్న థాట్ వచ్చింది మైండ్లో. అదేంటి అంటే నేను జూ వెళ్ళాను, ఏదో మన హైదరాబాద్ జూ వెళ్ళాను, వేరే కంట్రీస్లో జూ వెళ్ళాను, ఆఫ్రికా సఫారీ వెళ్ళాను. అప్పుడు జిరాఫీస్ ని చూశాను, ఎలిఫెంట్స్ ని చూశాను, తిరుపతిలో చూశాను. ఎగ్జైట్ అవుతా, అప్పుడు ఎగ్జైట్ అవుతా, అండ్ ఇప్పుడు కూడా నేను ఎగ్జైట్ అవుతా. కానీ బేసిక్ గా మనిషి ఎగ్జైట్ కాలేడు, ఎందుకంటే వాడి హెచ్డి క్లారిటీ ఇవన్నీ చూసి. ఇప్పుడు లయన్ అంటే వాడు ఫొటోస్ ఎన్నో చూసుంటాడు, వీడియోస్ ఎన్నో చూసుంటాడు, ఎన్నో థింగ్స్ చూసుంటాడు. ఇప్పుడు సింపుల్ గా ఎట్లా చెప్పాలి అంటే మనిషికి అంత ఆర్టిఫిషియల్ ఎగ్జైట్మెంటే కావాలి. అంటే ఓ 3D గ్లాసెస్ పెట్టేసి ఆ డైనోసార్ ఇలా ముందుకు వచ్చేసి అదే కావాలి. ఇప్పుడు న్యాచురల్ పాములు ఉన్నాయి చూసారా, పాములు పడుకున్నాయి. సో ఎవరు ఎగ్జైట్ అవ్వరు. సో ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక సెటప్ తయారు చేసి పాముల్ని మీదికి పంపిస్తే అప్పుడు వాడు థ్రిల్ ఫీల్ అవుతాడు అనమాట. ఇప్పుడు పాన్ ఉంది, పాన్ ఏంటి ఆర్టిఫిషియల్ పాన్, అంటే నరిస్తే అప్పుడు మనం ఎగ్జైట్ అవుతాం. కానీ న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఎవరు ఎంజాయ్ చేయరు. సో మనిషి వాడు మిస్ అయిపోయాడు అనమాట. ఈ టెక్నాలజీ ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యేసరికి న్యాచురల్గా ఒక బాత్ని చూసి ఎగ్జైట్ అవ్వడం, వీడిని చూసి ఎగ్జైట్ అవ్వడం, ఈ నేచర్ని చూసి ఎగ్జైట్ అవ్వడం, ఇవన్నీ మనిషి పోగొట్టేసుకుంటుండు. సో అందుకని చెప్పేసి ఈ జూలో మాక్సిమం కొన్ని థింగ్స్ని ఆర్టిఫిషియల్గా రీక్రియేట్ చేసి కొంచెం ఎగ్జైట్ అయ్యేటట్టు చేశారు. అదే నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు డాఫు టెంపుల్కి వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది అంట డాఫు టెంపుల్, ఏన్షియంట్ స్ట్రక్చర్ తోటి. చూద్దాం, ఇదిగోండి అదే డాఫు టెంపుల్. కానీ డెవలప్మెంట్ చూడండి, లైక్ ఏడ చూసినా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, నేను గాంగ్జూలో ఊరవతలు ఉన్నా అక్కడ బిల్డింగ్లు పెద్ద పెద్ద ఉన్నాయి, డౌన్ టౌన్కి వెళ్ళిన అక్కడ బిల్డింగ్లు పెద్ద పెద్ద ఉన్నాయి, ఇందాక జూ సైడ్ వెళ్ళిన అక్కడ డెవలప్మెంట్ ఉంది, అండ్ ఇక్కడ కూడా అన్ని బిల్డింగ్లు. ఇక్కడేమో డాఫు టెంపుల్, లాట్ ఆఫ్ డెవలప్మెంట్. సో చైనాలో మనం డాఫు టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది ఒక బుద్ధ టెంపుల్,
చైనాలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే చైనాలో మల్టిపుల్ రిలీజియన్స్ అనేవి అలౌడే. అంటే మీరు బుద్ధుడిని నమ్ముకోవచ్చు, ఇంకో దేవుడిని నమ్ముకోవచ్చు, అది మీ ఇంటి వరకే. కానీ మీరు ప్రీచ్ చేయకూడదు. ఇప్పుడు టెంపుల్ ఉందా, టెంపుల్ కి వచ్చామా, నమస్కారం పెట్టుకున్నామా, వెళ్ళిపోయామా, వేరే వాడికి చెప్పకూడదు అనమాట. వేరే వాడిని మతంలోకి రా అని చెప్పకూడదు చైనాలో. అండ్ చైనాలో సింపుల్ గవర్నమెంట్ రూల్ ఏంటి అంటే ఎలాంటి రిలీజియస్ యాక్టివిటీ ఉండకూడదు. టెంపుల్ అయినా, మసీద్ అయినా, చర్చ్ అయినా, ఏ రిలీజియన్ థింగ్ అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ అండర్ లోనే ఉండాలి. ఒకవేళ చైనీస్ గవర్నమెంట్ కి తెలియకుండా మనం ఏదైనా మతాన్ని ప్రీచ్ చేస్తే ఏమవుతుంది అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. 2018 లో ఒక పాస్టర్ ఇలానే చేశాడు. గవర్నమెంట్ కి తెలియకుండా ఒక అండర్ గ్రౌండ్ చర్చ్ ని రన్ చేస్తూ వాళ్ళ మతాన్ని వేరే వాళ్ళకి ప్రీచ్ చేశాడు అనమాట. 9 years జైల్లో వేశారు ఆ పాస్టర్ ని చెండు విలేజ్ లో. చైనాలో 18% బుద్ధిస్టులు ఉన్నారు, 5% క్రిస్టియన్స్ ఉన్నారు, అండ్ 2% ముస్లిమ్స్ ఉన్నారు, అండ్ 30% ఏమో ఫ్లోక్ రిలీజియస్ వాళ్ళు ఉన్నారు, 40% ఏథిస్టులు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. సో చైనా గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏథిస్ట్ పార్టీ, అంటే దేవుణ్ణి నమ్మదు కానీ మనిషిని నమ్ముద్ది. పీపుల్ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్ అని నమ్ముద్ది. ఇది ఏ రిలీజియన్ అయినా సరే కొంపలో పెట్టుకో, ఒకవేళ కొట్లాట్లకి తీసుకొస్తే కుమ్మి బొక్కలో వేస్తారు. అండ్ చైనీస్ ఎకనామిస్ట్ హ్యూమ్ గ్యాంగ్ 2009 లో ఒక మాట చెప్పారు, ఏ కంట్రీ అయినా మల్టిపుల్ రిలీజియన్స్ తోటి, మల్టిపుల్ లాంగ్వేజెస్ తోటి డివైడ్ అయి ఉంటే ఆ కంట్రీ ఎప్పటికీ డెవలప్ కాదు అని చెప్పేసి 2009 లో చెప్పారు ఆయన. సో అందుకే ఆ మోడల్ ని చేంజ్ చేశారు చైనాలో. మల్టిపుల్ రిలీజియస్ ఉండకూడదు అండ్ వాటిని ఎవరు ప్రమోట్ చేయకూడదు, ప్రీచ్ చేయకూడదు అని. ఆయన చెప్పింది అక్షరాల 100% కరెక్ట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనమే, అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చైనానే. ఇది మల్టిపుల్ రిలీజియన్స్ ని తీసేసి డెవలప్మెంట్ ఏమో స్కై రాకెట్ అయింది. మనం మల్టిపుల్ రిలీజియన్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండి వాటి చుట్టూ బిజీగా ఉన్నాం కొట్టుకోవడంలో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీద ఎన్నో వ్లాగ్స్ చేశాను, మోర్ ఆఫ్ జై ఛానల్లో ఉన్నాయి. మీరు మిస్ అయ్యారు అనుకోండి 10 సంవత్సరాలు వెనక్కి పడిపోతారు. అర్థమవుతుందా? ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, వెళ్ళి ఇప్పుడే చూడండి. ఇక్కడ ఒక శంబాల వైబ్స్ వస్తున్నాయి అనమాట. ఆ స్ట్రక్చర్, ఈ చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది హిస్టరీ అనుకుంటా బుద్ధుడిది. అంటే ఆయన ఎలా వచ్చాడు ఏంటి అని నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఒకసారి తెలుసుకొని చెప్తా ఏంటో ఇది. బట్ చాలా బాగుంది చూడడానికి. చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది. రా, దండం పెట్టుకో, వెళ్ళిపో, అంతే. సో ఇది చూసారు కదా, సేమ్ కాళీమాత గుడిలానే ఉందన్నమాట. సో బేసిక్ గా అన్ని మతాలు ఒకటే రా బాబు, అన్ని చెప్పేది ఒకటే. బాగుండంటరా, మంచిగా ఉండంటరా అనే చెప్తే గానీ అన్ని ఒకటే. జస్ట్ స్టోరీస్ ఇక్కడ నుంచి అక్కడికి మారేసరికి గ్లోరిఫై అయినాయి. ఇప్పుడు నేను ఉన్నా, ఒరే 4 వచ్చి కొట్టారా అని నా ఫ్రెండ్ చెప్తా. వాడు ఆ స్టోరీ ఇంకొకటికి ఎట్లా చెప్తాడు? ఒరే వాడిని 5 రొప్ప కొట్టారంటారు. వాడు ఇంకొకటికి ఎట్లా చెప్తాడు? 10 మంది వాడిని కొడితే ఆడు చచ్చిపోయి. సో అట్లా స్టోరీస్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి బొమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. మన స్టైల్లో మనం ఇలా డ్రా చేస్తాం. అది చైనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టైల్ ఆఫ్ డ్రాయింగ్ లో భావం ఒకటే, వాళ్ళ స్టైల్ ఆఫ్ డ్రాయింగ్ లో అది మారిపోతుంది. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు త్రిశూలం, వాళ్ళకి ఇంకేదో ఉంటది. సో అట్లా ఒకటే కాన్సెప్ట్, కాకపోతే అలా డిఫరెంట్. ఇవన్నీ బుద్ధిస్ట్ ఫుడ్స్ అంట. స్వీట్స్ ఉన్నాయి, ఇవేవో ఉన్నాయి. చూద్దాం, అన్నీ టేస్ట్ చేద్దాం. అన్నీ ఒక్కొక్కటి తీసుకెళ్తా. స్వీట్స్, అన్నీ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి ట్రై చేద్దాం. ఫస్ట్ నూడిల్స్ చాలా బాగుంది. అండ్ ఇదేదో ఉంది, పన్నీర్ లాగా ఉంది. పంకిన్, ఇది కుడుముల్లా ఉన్నాయి. ఇవి గణేష్ చతుర్థి కుడుములు పెడతారు కదా, దాంట్లో పనసకాయ కట్ చేసి పెట్టారు. మోమోస్ వెరీ గుడ్. ఇది రాగి అట్టు తెలుసా, దాంతో స్వీట్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్టు. జల్లీ ఉంది, స్వీట్ లడ్డు, నువ్వుల లడ్డు. ఆ జల్లీనే లడ్డు చేశారు. నువ్వుల లడ్డు బాగుంది. ఇదేదో కొత్తగా ఉంది, చాక్లెట్ కైండ్ ఆఫ్ థింగ్. చలివిడి తెలుసా, అలా ఉంది. బియ్యపిండి ఫ్రై రోల్స్ ఇవి. రకరకాల
రకరకాలుగా ఉంది మాస్టర్. వెరీ గుడ్. వసాబీ, సగ్గు బియ్యంతో వసాబీ మిక్స్ చేసి పుదీనా రైస్ లాగా. మష్రూమ్స్. నెక్స్ట్ రౌండ్లో కొంచెం పన్నీర్లో ఉన్నాయి ఇవి, అండ్ మళ్ళీ నూడిల్స్ అండ్ బనానా క్రీమ్ అండ్ బెండకాయ అండ్ ఇదేదో జ్యూస్. లెట్స్ ఈట్ బాయ్.